ఈ మధ్యనే గుండంపల్లి గ్రామానికి ఆ సబ్ స్టేషన్ కొత్తగా వాళ్ళకి నిర్మించడం జరిగింది. ఇప్పటికీ అదేమైందంటే ఆ సబ్ స్టేషన్ గుండంపల్లి పేరు మీదనే ఉండడం జరిగింది. నేను ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తా అంటే ఇప్పుడు మా రాంపూర్ గ్రామం పేరు మీద చేయిస్తాను. ఎందుకంటే అది రాంపూర్ గ్రామం మీదకి అయిందనుకో మాకు సపరేట్ ఒక 24 అవర్స్ సింగిల్ ఫేజ్ లైన్ వస్తుంది. కాబట్టి ఇలా తోటలలో ఎలాంటి సమస్యలు తలెత్తినా దాన్ని ఎల్సీలు తీసుకోవడం కానీ అలాంటివి ఉండవు. మా ఇళ్లలో కరెంటు కూడా మాకు ఎలాంటి అంతరాయం ఉండదు. కాబట్టి అది ఖచ్చితంగా అది పెద్ద సమస్య మా రాంపూర్ గ్రామానికి. దాన్ని ఖచ్చితంగా ఏ లెవెల్లోనైనా వెళ్ళి ఆ సమస్య తీర్చి 24 గంటలు మా రాంపూర్ గ్రామానికి కరెంట్ ఉండడం వల్ల ఉండేటట్టు చేస్తాను. మరియు మాకు ఉన్న మెయిన్ సమస్య డ్రైనేజీ వ్యవస్థ. ఇప్పుడు ఇంతకుముందు డ్రైనేజ్ ఏంటంటే ఎప్పుడో ఒకసారి తీసేవారు. ఆ మురికి నీళ్ళు అక్కడ ఆగేది. దానివల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అలాంటివి చాలా వచ్చేటి. నేను మాత్రం ఇప్పుడు గెలిచిన తర్వాత ఖచ్చితంగా డ్రైనేజీ టైం టు టైం తీసేసి దానివల్ల దోమలు ఎక్కువ కాకుండా, దానివల్ల ప్రజలకు సమస్యలు రాకుండా, ఎలాంటి రోగాల బారిన పడకుండా కాపాడుతాను.